నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ఆ ధర్మాచరణే మనకు సద్గతి లభిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మరి అటువంటి ధర్మాల్ని ఆచరించేటప్పుడు చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి వారికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. విజయనగరం నుంచి జానకీరామ్ రాస్తున్నారు. గర్భిణీలు ఆలయాలకు వెళ్ళకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకరాత్రే కలలం భవతి, ద్వితీయే బుద్బుదం భవతి, అర్ధమాసాభ్యంతరేణ కఠినం భవతి, ఏకమాసాభ్యంతరేణ మృదులం భవతి. ఈవేళ ఉన్నట్టుగా ఏ వైద్యశాలలు కానీ, వైద్యశాలల్లో ప్రత్యేకమైనటువంటి ప్రయోగశాలలు ఏమాత్రం లేనటువంటి రోజుల్లో గర్భంలో ఉండే శిశువు అసలు ఎలా ప్రారంభ దశ నుంచి వస్తుందో చెప్పారు వాళ్ళు. ఏకరాత్రే కలలం భవతి. పురుషుని చేత స్త్రీ ఎప్పుడు గర్భధారణని కలిగిందో, గర్భాన్ని ధరించే రోజు అయిందో, కలలం భవతి, నురుగుల అలా 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 ఉంటుంది మొదటి రాత్రి. ద్వితీయే బుద్బుదం భవతి. చిన్న 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 నురుగులా ఉండేటంతా కలిపి ఒక బుడగల అవుతుంది రెండవ రాత్రికి. అర్ధమాసాభ్యంతరేణ 15 రోజులు అయ్యేసరికి కఠినం భవతి, గట్టిగా ముద్దలా ఏర్పడుతుంది. ఏకమాసాభ్యంతరేణ మృదులం భవతి, మెత్తని మాంసపు ముద్దలా అవుతుంది సరిగ్గా నెల అయ్యేసరికి. ఇలా మొత్తం ఆ ఉపనిషత్తు అంత విషయాన్ని సంతానం యువతలకి వచ్చేంత వరకు కూడా వివరించి చెప్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఏ క్షణంలో అయినా గర్భం స్రవించవచ్చు, అంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉండవచ్చు. అది భౌతికంగా కానీ మానసికంగా కానీ రెండు విధాలా జరగచ్చు. భౌతికంగా అంటే గబగబా పరిగెత్తడం, ఏదో వాహనం వెళ్ళిపోతుందని ఎగిరి దాంట్లోకి దూకడం, లేదా వాహనం వెళ్ళిపోతుందేమో అని వేగంగా దిగడం, మేడమెట్లని పైకెక్కడం, కిందికి దిగడం, లేక పోటీల్లో పాల్గొని పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ చేస్తే ఏ క్షణంలో అయినా గర్భస్రావం జరగచ్చు. తల్లి తండ్రి ఆ పిల్లని కూర్చోబెట్టుకుని, అమ్మాయి నీకు నెల తప్పావు కాబట్టి ఇది పద్ధతి కాదే, సంతానం అనేది ఎంత కష్టమైనటువంటి విధానం నీకు తెలియదు. మేం సంతానాన్ని కన్నాం కాబట్టి సంతానపు ఎదురుచూపులో ఉండే ఆనందం మాకు తెలుసు. ఆనందంతో పాటు పాపం నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఈ గర్భం కలిగిన కారణంగా శారీరకంగా పడతావో కూడా మాకు అనుభవపూర్వకంగా తెలుసు. అంచేత నిదానంగా ఉండు అని తల్లి తండ్రి ఆ పిల్లలకి రక్షణగా ఉండాలి. అందుకే పూర్వం రోజుల్లో 2వ నెల దాటి 3వ నెల వచ్చింది అని అనగానే వైద్యుడు ఇది గర్భమే అని నిర్ధారించిన తర్వాత వెంటనే తల్లి తండ్రి వచ్చేవారు. అమ్మాయిని అక్కడికి పుట్టింటికి తీసుకుపోయేవారు. పుట్టింటికి వెళుతూనే అమ్మాయి మాసిన గుడ్డలు అవన్నీ కూడా విసిరేసి, అమ్మ అదిగో అవి, ఇది మహారాణి కదా అక్కడ, ఇక్కడ అత్తింట్లో ఉన్నట్టయితే అన్నీ తనే చేసుకోవాలి. పూర్వులు అందుకనే ఈ అమ్మాయిని చక్కగా జాగ్రత్తగా మానసికంగా పరిశుభ్రంగా ఉండేలా, మానసికంగా ఆందోళన లేకుండా ఉండేలా పుట్టింటికి తీసుకెళ్ళేవారు. ఆవిడ అడుగుతున్నారు, గర్భిణులు దేవాలయానికి వెళ్ళొచ్చా? ఒక్కటే తల్లి సమాధానం, ఏ క్షణంలో అయినా సరే ఏదైనా ఆ విధమైనటువంటి కష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి
అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో అందరూ నిలబడి మంత్రపుష్పమే చెప్తూ ఉంటే ఒక 40 నిమిషాల సేపు నిలబడవలసి వస్తే ఏమో శరీరం తట్టుకోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు, ఇతర అనారోగ్యాలు ఉండి ఉన్న పక్షంలో. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అర్చన చేస్తూ ఉంటారు, ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది. సరికానటువంటి ప్రదేశంలో కూర్చోవలసి వస్తుంది. లేదా భర్త తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఏ ద్విచక్ర వాహనం మీదైనా వచ్చేప్పుడు ఎత్తు పల్లం కుదుపుల్లో పడుతూ ఉండవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరమ ప్రశాంతంగా గడపవలసినటువంటి ఆ 9 నెలల కాలాన్ని 3వ నెలలో నిర్ధారింపబడుతోంది. కాబట్టి అక్కడి నుంచి చూస్తే 6 నెలల కాలాన్ని మానసికంగా ఇబ్బంది లేకుండా, భౌతికంగా అంటే శారీరకంగా ఇబ్బందికి గురి చేసుకోకుండా ఉన్నట్టయితే ఎంత హాయి. దీనికి గర్భం వచ్చింది, నన్ను చూడడానికి రాలేదా అని భగవంతుడు కర్రొచ్చుకురాడు. అమ్మవారు అమాంతంగా బెత్తం పుచ్చుకుని రావే అనదు. ఇంట్లో కూర్చునైనా ఆ జపాన్నో ధ్యానాన్నో మంత్రమన్నాన్నో దేన్నో దాన్నో చేయొచ్చు. అంచేత అలా ఆలోచించుకుని ఇప్పుడు ఈ గర్భిణీ అయినటువంటి ఆమె వెళ్ళకపోయినందువల్ల ఏ విధమైనటువంటి అసలు దేవుడినే చూడదని నలుగురు అనుకున్నా నీకేం నష్టందా? నీ శరీరం, నీ ఆరోగ్యం, నీ ఆలోచన బట్టి చేసుకో. ఇంట్లో దేవతలు లేరు, అక్కడికే వెళ్ళి చేయాలని ఏమైనా ఉందా? చాలామంది పాపం ఉద్యోగ ధర్మం కోసం కుటుంబం బాగా నడవాలనే అభిప్రాయం ఉండి ఇంకా 5 రోజులు 6 రోజుల్లో కాన్పు అవుతున్నప్పుడు కూడా వెళుతున్నారు. నిజంగా హృదయపూర్వకమైనటువంటి బాధ కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే. పాపం కుటుంబాలు చిన్నవి, లేకపోతే జరగదు. భగవంతుడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభుత్వం వారు చాలా గొప్ప పని చేశారు కాబట్టి నీకు సెలవు ఇస్తున్నానమ్మాయి అని అంటే, కొంతమంది ఆ సెలవు కాలంలో ఇంకో చోట చేరి ఉద్యోగాన్ని చేస్తే డబ్బైనా చేయం. లోపలుండే పిల్లవాని మీద ఈమెకుండే మొత్తం మానసికమైన ఆందోళన అంతా చేరుతుంది. ఆ పైవాడు ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పైవాడు ఎందుకు రాలేదు సరిగా అని తిట్టు తిడితే ఆ తిట్టు ఈమె ద్వారా ఆ పిల్లవానికి వెళ్ళి ఈవిడ పడే మానసికమైన బాధ అంతా వాడికి వస్తుంది. 100 ఏళ్ల పాటు వాడితో పడాలి కదా. అంచేత ఆలోచించి ఆ కష్టం లేకుండా పుట్టింటికి వెళ్ళి సుఖంగా కానీ ఉండగలిగితే చాలా మంచిది. గర్భిణి ఆలయానికి వెళ్ళి తీరాలనే ఏమాత్రమూ లేదు. ఆలయం మీ ఇంటికి పక్కనే ఇంకో చోట సమీపంలో ఉంటే ఏ విధమైన కుదుపులు లేకుండా అనిపిస్తే వెళ్ళండి. నిర్భయంగా కూర్చోండి, తప్పేం కాదు. లలితా సహస్రనామాన్ని కూడా పడుకొని చదువుకోమని అమ్మవారు అంగీకరించింది అంటే ఎంత గొప్ప ఆవిడ. పడకుర్చీలో పడుకుంటావా, చదువుకుంటావా, శ్రీమాత శ్రీ మహారాజుని చదువుకో, నేను అంగీకరిస్తాను. ఎంత గొప్పది. అలా దైవాలే మనకి అనుకూలతని కలగజేస్తూ ఉంటే మనం ప్రతికూలతని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఏ న్యాయం? కాబట్టి గర్భిణి శరీర ఆరోగ్యం సహకరిస్తే అంత మాత్రమే తప్ప మరీ పెద్ద కొండలకేయడం అవి ఏమాత్రమూ సరే కాదు కాదు కాదు. మరి ఉత్తరం చూద్దామండి. రాపర్ల నుంచి సుబ్బారావు రాస్తున్నారు. గాయత్రీదేవికి భర్త ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. గాయత్రీదేవి సాక్షాత్తు సూర్యుని యొక్క శక్తి కలిగినటువంటి స్త్రీ దేవత. సూర్యుడు శివుడు కలిసినటువంటి రూపం ఉంటూ ఉంటుంది ఎక్కడైనా. అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య. సూర్యుడు శివుడు ఒకరే. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడిని అలా తేరిపార చూస్తే ఒక క్షణం నీలి రంగు బిళ్ళ కనిపిస్తుంది. అలాగే శంకరుణ్ణి అలా జాగ్రత్తగా చూస్తే కంఠం నల్ల రంగులో కాదు నీలి రంగులో కనిపిస్తుంది. నీలిరంగు అంటే ఆకాశపు రంగు. అంచేతనే నల్ల ఆకాశం అంటారు, నీలాకాశం అంటారు. కరకంఠా క్షమింపుము శ్రీనాథుడు రాశాడు. కర అంటే నల్లని అని రాశారు.
కర్ర బండినా పైగా దానికి నలుపు అనే అర్థం కంటే నీలిరంగు అనే అర్థం చెప్పడం సరైంది. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి సూర్య బింబాన్ని చూస్తే ఎర్రగా విలోహిత మరింత ఎర్రగా కనిపిస్తుంది. శంకరుడి యొక్క శరీర ఛాయ కూడా ఎర్రని ఎరుపు. అదేమిటండి తెల్లగా కనిపిస్తాడుగా? ఆయన రాసుకునే విభూతి ఆ శరీరం నిండుగా ఉండేటటువంటి కారణంగా అసలు ఆయన ఎర్రని రంగు వాడు అని గుర్తించలేనట్లుగా అయిపోతాడు ఆయన. అంచేత సూర్యుడు శంకరుడు ఒకరే. నేల మీద మనకి వర్షం బాగా కురవాలి ఆకాశం నుంచి అని అనుకున్నట్టయితే ఈ దరఖాస్తుని పట్టుకెళ్ళి నీళ్లు కావాలయ్యా అని సూర్యుడికి ఇవ్వలేం. కాబట్టి సూర్యుని ప్రతినిధి అయినటువంటి శంకరుడు ఆలయంలో ఉంటే ఆయనకి సహస్ర జల ఘట అభిషేకాన్ని చేస్తాం. ఏమిటి ఇలా చేశారు? అక్కడి నుంచి వర్షం కురిపించుకొని ఘనవృష్టిరపాం మిత్ర బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపించేటటువంటి సూర్యుడు ఇక్కడ ప్రతినిధి రూపంలో శంకరుణ్ణి ఏర్పాటు చేశాడు. అంటే సూర్యశక్తి శివశక్తి రెండూ కలిపింది ఒకరే. ఒకప్పటి రోజుల్లో శివసూర్య సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉండేవారు, మంచి పాటగాడు ఆయన. అట్లాంటి పేర్లను పెట్టుకునేవారు. ఆ పేర్ల ద్వారా మనకి తత్వం తెలుస్తూ ఉండేది. ఇంకో విశేషం కూడా ఉంది. ఏ సూర్యుడు శంకరుడు ఇరువురు ఒకరో. సూర్యుడు బుద్ధి వికాసాన్ని కలిగిస్తాడో ఆ కారణంగానే అక్షరాభ్యాస వేళ చదువులకి అధిష్టాత అయిన వినాయకుడి పేరు రాయించరు పలక మీద. అలాగే అధిష్టాత్రి చదువులకి అయినటువంటి సరస్వతి పేరు కూడా రాయించరు. బుద్ధికి మహాద్భుతమైనటువంటి అధిష్టాత అయినటువంటి ఏ సూర్యుడు ఉన్నాడో, సర్వజ్ఞుడు అనే పేరు కలిగినటువంటి ఏ మహానుభావుడైన శంకరుడు ఉన్నాడో ఆయన పేరే రాస్తూ నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అంచేత సూర్యశక్తి శివశక్తి రెండు కలిపి ఉన్నటువంటి తల్లి ఎవరంటే గాయత్రీదేవి. గాయత్రీదేవి భర్త ఎవరంటే శంకరుడే అవుతాడు. ఇందులో అనుమానం ఏమాత్రమూ లేదు. మరి బ్రహ్మదేవుడు కాదు? ఒక్క మాట, పంచముఖాలు ఉంటాయి అమ్మవారికి. పంచముఖాలు అంటే పృథివీ అపు తేజో వాయు ఆకాశాలు ఐదుకి ప్రతినిధిగా ఉండేటటువంటి తల్లి. శంకరుడికి ఆలోచించండి, పృథ్వీలింగం కంచిలో ఉంటుంది, జలలింగం జంబుకేశ్వరంలో ఉంటుంది, తేజోలింగం తిరువణ్ణామలైలో ఉంటుంది, వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంటుంది, ఆకాశలింగం చిదంబరంలో మనకు కనిపిస్తుంది. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఆ రూపానికి పంచభూతాలని అదుపు చేయగలిగిన శక్తి ఉన్నటువంటి గాయత్రి తల్లి ఉంది. కాబట్టి శంకరుడే భర్త అవుతాడు. అందులో ఉత్తరుల వారి సందేహం చూద్దామండి. విశాఖపట్నం నుంచి అనురాధ రాస్తున్నారు. ఇంట్లో చెక్కతో చేసిన శివలింగం ఉండకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏదైనా సరే మనం మంత్రాన్ని చదువుతూ ఉంటే చదివేటటువంటి మంత్ర అక్షరాల ఆ ధ్వని తరంగాలని స్వీకరించేటటువంటి శక్తి రాగి లోకానికి ఉంటుంది, అలాగే ఇత్తడి లోహానికి ఉంటుంది. ఆ కనిపించేటటువంటి ఏ ప్రతిష్ఠ చేయబడ్డటువంటి శిల ఉంటుందో దానికి ఉంటుంది తప్ప చెక్కకి, అలాగే గాజుతో చేయబడ్డటువంటి శివలింగాలకి, పింగాణి అనే ప్రత్యేకంగా ఒకటి వస్తుంది దాంతో చేయబడ్డటువంటి శివలింగానికి, ఇంకా రకరకాలు కనిపిస్తుంటాయి, వాటికి ఉండదు. కాబట్టి నిజమైనటువంటి మనం చెప్పేటటువంటి ప్రతిదాన్ని ధ్వని తరంగాలని స్వీకరించగలిగిన శక్తి ఉన్న ఏ శివలింగం ఉందో ఆ శివలింగానికి కానీ అర్చన అభిషేకం అది చేస్తే ప్రతి విషయాన్ని వినగలుగుతుంది ఆ ప్రతిష్ఠించబడ్డటువంటి శివలింగం. అందుకే ఎక్కడైనా స్ఫటికలింగాన్ని పెడతారు. అలాగే రాగితో ఏర్పాటు చేయబడ్డటువంటి కవచాన్ని ఏర్పాటు చేస్తారు శివాలయంలో శివునికి. అలాగే ఇత్తడితో ఏర్పాటు చేయబడ్డది వాళ్ళ స్థాయిని బట్టి. వెండి అశుభ్ర లోహం అంచేతనే రుద్రుని యొక్క కళ్ళ నుంచి పడ్డటువంటిది కాబట్టి అది అశుభ్ర లోహం. అంటే శంకరుడి యొక్క కళ్ళు సరైనవి కాదు అని అర్థం కాదు. అది బంగారానికి ఉండేటటువంటి ఆ తేజస్సు, ఆ విలువ, శక్తి పెరిగే విధానం ఈ వెండికి ఉండదు. ఇళ్లలో మనం మామూలుగా వెండి కంచంలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో పువ్వు కనిపిస్తుంది, బంగారు పువ్వు, ఆ దోషాన్ని తొలగించడానికి.
కాబట్టి నిజాన్ని నిజంగా కానీ మనం అనుకున్నట్టయితే శివలింగాల్లో శంకరునికి చేయబడేటటువంటి కవచం కానీ కిరీటం కానీ వెండితో మనం ఆనందించడానికి పెట్టింది తప్ప నిజానికి అది ధ్వని ప్రకంపనాలను స్వీకరించగలిగిన శక్తి వెండికి ఉండదు. అంచేత రాగి కానీ ఇత్తడి కానీ అలాగే సాక్షాత్తు ఉండేటటువంటి ఏ శిలారూపంలో భగవంతుడు శివలింగ రూపంలో కనిపిస్తాడో అవి ధ్వని ప్రకంపనాలను ఖచ్చితంగా స్వీకరిస్తాయి. చెక్క ఏ విధంగానూ స్వీకరించలేదు కాబట్టి చెక్కతో చేయబడ్డటువంటి శివలింగాన్ని చూసి ఆనందించడానికి పనిచేస్తుంది తప్ప ఈ ధ్వని ప్రకంపనాలను స్వీకరించే శక్తి దానికి ఉండదు. ప్రతి దేవాలయంలోనూ చేసేటటువంటి అభిషేకం అర్చన ఇతరమైనవన్నీ కూడా ధ్వని ప్రకంపనని అంటే మంత్ర ధ్వని ప్రకంపనాలను స్వీకరిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తులకి ఆకర్షణీయమైనటువంటి శక్తి దాంట్లో వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనే అభిప్రాయంతో అక్కడికి లాగబడి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటాం. చెక్కతో చేయబడినది చూడడానికి బాగుంటుంది, శిల కంటే బాగుంటుంది, అలాగే రాగి కంటే బాగుంటుంది, ఇత్తడి కంటే బాగుంటుంది. కళ్ళకి మాత్రమే దాంట్లో శక్తి ఏమాత్రము ఉండదు. మరి ఉత్తరం చూద్దామండి. కామారెడ్డి నుంచి రవీందర్ రాస్తున్నారు. కాచిన పాలతో దేవుడికి అభిషేకం చేస్తే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుడు ఎప్పుడు ప్రకృతిని ఇష్టపడతాడు. ప్రకృతి అంటే ఏ విధమైన మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండేదాన్ని ఇష్టపడతాడు. ఆవు పాలు పితికాం, దాని ప్రకృతి అలా ఉండాలి. దాన్ని వికృతిగా మార్చడం అంటే కరిగి బాగా కాచడం, ఓ పంచదార వేయడం, మరొకటి వేయడం, అది వికృతి రూపం. అది దాన్ని వికారము అంటారు. అది చేయకూడదు. అలాగే చెట్టు నుంచి ఒక ఫలాన్ని తెచ్చాం, ఆ ఫలాన్ని అలా నైవేద్యం పెట్టడం అనేది అది ప్రకృతి స్వరూపం. ఆ ఫలాన్ని తెచ్చి దాన్ని అందంగా ఉండేలాగా ఏదో శంకరుని రూపం అంతా ఉండేలాగా ఇలా ముక్కు చెవులు అవి ఇవి పెట్టి నీకు చూడడానికి ఆనందంగా ఉంటుందేమో తప్ప భగవంతుడు మెచ్చడు దానికి. అంచేత యథార్థమైన ప్రకృతి ఏదైతే ఉందో అంటే మార్పు లేకుండా ఏదైతే ఉందో దాన్నిగా పెట్టాలి. అదే భగవంతుడు అదే ఋషులు కొన్ని సందర్భాల్లో కొన్నిటికి మినహాయింపు ఇచ్చారు. ఉదాహరణకి మారేడు చెట్టు నుంచి కానీ దళాలని కోసినట్టయితే ఐవేళ పూజ చేశాం, మళ్ళీ వాటిని కడిగి రేపు చేయొచ్చు, మళ్ళీ వాటిని కడిగి ఎల్లుండి కూడా 3 రోజుల పాటు మారేడు దళాలకి ఈ విధమైనటువంటి నిర్మాల్య దోషం రాదని చెప్పారు. నిజంగా ప్రకృతితోటే మనం పూజిస్తున్నాం, అది నిర్మాల్యం అయిపోతుంది, అప్పుడు అది వికార రూపం కలిగింది అవుతుంది. కానీ ఏమాత్రమూ కాదు, 3 రోజుల వరకు దాన్ని వాడచ్చు. ఇట్లాంటి ప్రత్యేక నియమాలు ఉన్నటువంటి సందర్భాల్లో వాటిని మాత్రమే వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా చేయాలి తప్ప పాలని వీటిని ఇలా చేయడం సరికాదు. అంచేతనే ఆవు పాలను నివేదన చేయమన్నారు తప్ప ఆవు పెరుగుని నివేదన చేసే అనలా. పెరుగు ఎందుకని? అది వికృతి రూపం. పాలని కాచగా, కాచిన పాలని చల్లార్చగా, దాంట్లో మజ్జిగని వేయగా అప్పుడు ఏర్పడినటువంటి వికార రూపం. కాబట్టి అది సరైనటువంటిది కాదని ఇవన్నీ కలిపి పంచ అమృత రూపంగా నువ్వు నివేదన చేయి తప్ప దాన్నిగా మాత్రం వెంటనే పొద్దున్నే లేచి ఏదో ఒకటి దైవానికి సమర్పించాలనే అభిప్రాయంతో పెరుగునో లేకపోతే దీన్నో చేయడం ఏమాత్రము సరికాదు. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనకే అర్థమైపోతూ ఉంటుంది. కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, కొబ్బరి నీళ్ళని నిజంగా శృతి లేనిటువంటి వాళ్ళు కొబ్బరి కాయని కొట్టడం కాకుండా కొబ్బరి బొండం ఏదైతే ఉందో బొండం యొక్క తలభాగాన్ని తొలగించి దానిలో ఉండేటటువంటి నీటితో అభిషేకాన్ని చేస్తారు. అంటే ఏంటి? దాంట్లో ఉండేటటువంటి ఏ కొబ్బరి అలా గట్టిబడి కనిపిస్తుందో అది కూడా వికార రూపమే. వికారం అంటే అసహ్యం అని కాదు అర్థం, మారుట అనేదాన్ని వికారము ఉంటుంది సంస్కృతంలో. అంచేత మీరు ఎక్కడైనా సరే కాళహస్తిలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, తిరుమల తిరుపతిలో కానీ, మరో దైవానికి కానీ ఎక్కడైనా సరే అభిషేకాన్ని చేసేటువంటి సందర్భాన్ని చూస్తే కొబ్బరి బొండంలో ఆ పై భాగాన్ని తొలగించి ఆ నీటినే స్వచ్ఛంగా వస్తారు. అది ప్రకృతి జలం, అంటే దాంట్లో సహజ సిద్ధంగా ఉండేటటువంటి జలం, ఏవి దాంట్లో ఉండదు. అది ఆలోచించుకోగలగాలి. అలాగే మనం కూడా ఎలాగా
ప్రకృతితో నమస్కరించాలి. అంటే మన సహజమైనటువంటి స్వభావంతో అక్కడికి వెళ్ళి నమస్కరించాలి. హృదయాన్ని తెరిచి నేను ఇట్లాంటి వాడిని, ఇట్లాంటి దాన్ని అని చెప్పాలి తప్ప అక్కడ నటన చేస్తే పరమేశ్వరుడు మరింత జగన్నాటకం చేసేటటువంటి వాడు కాబట్టి మనం గ్రహించగలడు. మనము ప్రకృతి మన స్వభావానికి అనుగుణంగా వెళ్ళి స్వభావాన్ని మార్చుకోవాల్సి వస్తే మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ కొన్నాళ్ళకి మార్పు లేకుండా ఉండే స్థితిని పొంది నమస్కరించాలి. అది సరైన విధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.